వాయిస్ ఆఫ్ మంజాల్సన్కి స్వాగతం, సుస్వాగతం. పిఠాపురం వర్మ ఈ పేరు తెలియని వారు బహుశా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉంటారు. ఎందుకంటే ఆయన పిఠాపురంలో తన సీటుని త్యాగం చేసి పవన్ కళ్యాణ్కి ఇవ్వటం జరిగింది. సో దాంతో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరంతా మారుమ్రోగింది. అంటే ఒక ప్రముఖ నాయకుడు రాకతో తన సీటుని త్యాగం చేశాడు కాబట్టి ఆటోమేటిక్గా అది చాలా హైలైట్ అయింది. అయితే త్యాగం చేయడం ఓకే, త్యాగం చేశాడు, పవన్ కళ్యాణ్ గెలుపుకి కృషి చేశాడు, అన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఇప్పుడు ఆయన ఏ స్టెప్ తీసుకోబోతున్నాడు? ఎందుకంటే పిఠాపురంలో ఆ ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పదవి కూడా ఆయనకు పోయింది. ఇప్పుడు ఆ మధ్య కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన ఏడ్చుకున్నాడు కూడా. కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగే అక్కడ నుంచి మరి మాట్లాడలేక దగ్ధ స్వరంతో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అతను, మాట్లాడలేక. సో ఈ పరిస్థితి ఆయనకి ఎందుకు వచ్చింది అంటే అసలు టోటల్గా ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది అన్న విషయం మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఒక కూటమికి ఏర్పడిందో, మరి ఏ చోటు నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలా అన్న విషయం వచ్చినప్పుడు ఆయన పిఠాపురాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఎప్పుడైతే పిఠాపురాన్ని అతను సెలెక్ట్ చేసుకున్నాడో ఆటోమేటిక్గా అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తూ వచ్చినటువంటి వర్మ ఆ సీట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే దానికి చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే, నువ్వు పవన్ కళ్యాణ్ కోసం ఈ సీటు త్యాగం చేయాలి, ఎందుకంటే మనం కూటమిగా ఇప్పుడు మనం పోటీ చేస్తున్నాం కాబట్టి నువ్వు కానీ ఈ సీటుగా నువ్వు త్యాగం చేస్తే నీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాను, మళ్ళీ ఎమ్మెల్సీ పదవులు తీసేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకు ఇచ్చిన తర్వాత ఎవరికైనా సరే అని అనడంతో మరి రెండో థాట్ లేక వర్మ ఆ సీట్ని పవన్ కళ్యాణ్ త్యాగం చేశాడు. తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్ళటం, అక్కడ కార్యకర్తలతో మాట్లాడడం, అంతేకాని వర్మ ఇంటికి వెళ్ళటం, వర్మతో మాట్లాడడం, వర్మ కొడుకుతో మాట్లాడడం, ఎలాగైనా 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించే బాధ్యత మీ ఇద్దరిది అనే ఆ తండ్రి కొడుకులకి ఆయన అప్పచెప్పాడు తన తాలూకా గెలుపు బాధ్యతని. అందుకు తగ్గట్టుగానే వర్మ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా రాత్రి పగలు కష్టపడి ఎలాగైనా గెలిపించాలి పవన్ కళ్యాణ్ని అని చెప్పేసి ఆయన అక్కడ కష్టపడ్డాడు. ఆ విషయం పిఠాపురం నియోజకవర్గ వాసులందరికీ తెలుసు. అప్పుడప్పుడు పేపర్లో ఛానల్స్ కూడా చూసేవాళ్ళం. అయితే తర్వాత ఏం జరిగింది, గెలిచిన వెంటనే ఏం జరిగింది, గెలిచిన తర్వాత ఆ పిఠాపురం నియోజకవర్గానికి మన నాగబాబు వచ్చారు, పవన్ కళ్యాణ్ సోదరుడు. వచ్చి అక్కడ మీటింగ్లో ఏమన్నాడంటే, పవన్ కళ్యాణ్ గెలుపు వెనక నా కృషి కానీ లేదు, ఇంకెవరి కృషి కానీ ఎవరూ లేరు, కేవలం పవన్ కళ్యాణ్ తాలూకా క్రేజ్ వల్ల అతను గెలిచాడు అక్కడ, అంతే తప్ప పవన్ కళ్యాణ్ ఎవరు గెలిపించలేదు. అలా ఎవరైనా అనుకున్నట్లయితే అది వాళ్ళ కర్మ అన్నాడు. అంటే వర్మ అన్న బదులు వర్మలకు అనుకుంటున్నాడు, మా తమ్ముడిని అతనే గెలిపించాడని అనుకుంటున్నాడు, అలాగాని అనుకున్నట్లయితే అది వర్మతోల కర్మ అన్న అర్థం వచ్చేటట్టు అన్నాడు. దాంతో అక్కడ తెలుగుదేశం పార్టీ ఆయన తాలూకు అనుచరులు కొంత అలజడి, అంటే వాళ్ళు అలజడి రేగింది, కొంత ఆందోళన చేశారు. అయినప్పుడు కూడా వర్మ సరిపుచ్చుకున్నాడు, ఎప్పటిలాగే తెలుగుదేశం పార్టీ తరఫున తిరుగుతున్నాడు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, పెండెం దొరబాబు ఎవరైతేనంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే పిఠాపురంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉండేవాడు అతను, పెండెం దొరబాబు. ఆ పెండెం దొరబాబు మీద నిరంతరం ఈ వర్మ పోరాటం చేశాడు గత ప్రభుత్వం టైంలో, వీళ్ళు ప్రతిపక్షం కాబట్టి. అంటే పెండెం దొరబాబు ఇలాంటి అవినీతి చేశాడు, అలాంటి అవినీతి చేశాడని చెప్పేసి అతను వ్యతిరేకంగా అక్కడ ఆందోళన చేపట్టడం, ధర్నాలు చేపట్టడం, ఇలా చేసి తెలుగుదేశం పార్టీకి ఒక బలాన్ని చేకూర్చేటట్టు చేశాడు. ఇప్పుడు చిత్రంగా ఏంటంటే, గతంలో ఎవరైతే ఆ పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందినట్టు ఆ పెండెం దొరబాబు జనసేన పార్టీలోకి వచ్చాడు. పవన్ కళ్యాణ్ తన పార్టీలోకి తీసుకున్నాడు, ఎవరిని, వైసీపీ ఎమ్మెల్యేని తీసుకున్నాడు. ఇప్పుడు పేరుకి అక్కడ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కానీ పెండెం దొరబాబు తాలూకా ఇవి ఎక్కువైపోయాయి అనమాట, ఆయన తాలూకా అజమాయిషి ఎక్కువైపోయింది. ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి, ఇతను ఎలాగ మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఈయనకి ఒక అనుచనకారం ఇదంతా ఉంటుంది కాబట్టి ఈయన ఎక్కువ హడావుడి చేయడం మొదలుపెట్టాడు. ఎంతవరకు అంటే మొత్తం స్టేట్ అంతా ఒకలాగా ఉంటుంది. స్టేట్ అంతా ఎలాగ ఉంటుంది అంటే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో ఆధార్ అజమాయిషి ఎలాగా ఉంటుంది, కానీ జనసేన ఉన్న ఎమ్మెల్యే ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ తాలూకు అజమాయిషి ఎక్కువ ఉంటుంది. చిత్రం అది. కానీ ఇక్కడికి వచ్చి రివర్స్ అయింది. ఏంటంటే పేరుకి అక్కడ వర్మ మాజీ ఎమ్మెల్యే కానీ తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ అయినప్పుడు కూడా జనసేన తాలూకా అనుచరగణం తాలూకా అజమాయిషి ఎక్కువైపోయింది అన్నమాట.
ఇక్కడ రివర్స్ అయిందనమాట. అంటే అవమానాలు కొన్ని ఎదుర్కొన్నాడు అతను, ఎవరు వర్మ. అయినప్పుడు కూడా తట్టుకొని తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కృషి చేస్తూనే ఉన్నాడు. అయితే ఈ మధ్య జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమాల్లో, మళ్ళీ చెప్తున్నాను, ప్రైవేట్ కార్యక్రమాలు వేరు, ప్రభుత్వ కార్యక్రమాలు వేరు. అంటే పార్టీ కార్యక్రమాలు వేరు. అది జనసేన పార్టీ కార్యక్రమం కాదు, అది తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కూడా కాదు, కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేయలేదు బ్యానర్స్ మీద. వేయకపోతే దానికి వర్మ అబ్జెక్షన్ చేశాడు. ముఖ్యమంత్రి ఫోటో లేకుండా మీరు ఎలా కార్యక్రమం చేస్తారని అక్కడ అబ్జెక్షన్ చేశాడు. దాంతో ఇరు వర్గాల మధ్య గొడవ స్టార్ట్ అయింది. ఎంతవరకు అంటే ఆ పెండెం దొరబాబు ఈ వర్మ కొట్టుకున్న స్థాయి వరకు వెళ్ళారన్నమాట. ఒకరినొకరు తోసుకోవడం, కొట్టుకున్న స్థాయి వరకు వెళ్ళారన్నమాట. ఇది చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే వర్మకి వార్నింగ్ ఇచ్చాడు. ఎవరు గొడవలు పడకండి, మనందరం కలిసి ఉండాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చిన కొన్నాళ్ళకే ఆయన్ని అక్కడ పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించారు. ఇది ఆయన జరిగినటువంటి అనుభవం. అయితే ఇక్కడ గమనించవలసిన అవసరం ఏంటంటే, నిజానికి పవన్ కళ్యాణ్ ఒంటరిగా కానీ పోటీ చేసి ఉంటే అక్కడ వర్మ తాలూకా సపోర్ట్ లేకపోతే పవన్ కళ్యాణ్ గెలవగలడా అక్కడ? ఇది మొదటి పాయింట్. వర్మ మనస్ఫూర్తిగా పనిచేయకపోయినా గెలవగలడా? మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏంటిని మాట ఇచ్చాడు, నీకు ఫస్ట్ ఎమ్మెల్సీ నీకు ఇస్తానన్నాడు. మరి నిజానికి పవన్ కళ్యాణ్ ఆ సూత్రం ప్రకారం, నీతి సూత్రం ప్రకారం మా మాట ఇచ్చాం, మాట ప్రకారం మనం ఇవ్వాలి అతనికి అని చెప్పేసి, ఏమండి మీరు వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వండి అని అడగాలి కదా, అడగలేదు. మరి ఆ ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చారు? నాగబాబుకి ఇచ్చారు. ఎవరికి? పవన్ కళ్యాణ్ సోదరుడికి. ఎవరైతే వర్మ కర్మ అని కామెంట్ చేశారో ఆయనకి ఇచ్చారు. అంటే ఇంతకంటే అవమానం ఏముంటుంది వర్మకి? అంటే తనకివ్వాల్సిన ఎమ్మెల్సీ, తన సీటు పవన్ కళ్యాణ్కి ఇచ్చాడు, తనకివ్వాల్సిన ఎమ్మెల్సీ సీటు నాగబాబుకి ఇచ్చారు. ఇప్పుడు వర్మని ఇన్ఛార్జ్ పదవి నుంచి కూడా తొలగించేశారు. మరి ఇన్ని అవమానాలు ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడు వర్మ మరి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతాడా లేదా అన్నది కొనాలో మౌనంగా ఉన్నాడు అతను. కానీ ఇప్పుడు ఏం వార్తలు వస్తున్నాయంటే అతను వైసీపీలోకి జంప్ అయిపోతాడు, వైసీపీలో చేరుతాడు అని. ఎందుకంటే మరి అక్కడ పెండెం దొరబాబు ఉన్నాడు కదా, వైసీపీ ఎమ్మెల్యే కదా, ఇప్పుడు జనసేనలోకి వెళ్ళిపోయాడు. సో అక్కడ ఆ సీటు ఖాళీగా వస్తుంది. సో అందులోకి వర్మ వెళ్తాడని ఊహాగానాలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్టో కాదు. ఒకవేళ వచ్చి అతను వైసీపీ తరపున పార్టీలో చేరినా, అతను ఎమ్మెల్యే పోటీ చేసినా గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో ఆయన మీద సానుభూతి ఉంది. ఎందుకంటే ఆయనకు అన్యాయం చేశారు. ఎవరు అన్యాయం చేశారు? ఒకవేళ చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడు, మాట ఇచ్చి. తర్వాత పవన్ కళ్యాణ్ నా కోసం సీటు త్యాగం చేశారు కదా, ఈయనకి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చేయండి అని చంద్రబాబు నాయుడుకి రికమెండేషన్ చేయలేదు. సరే కదా, ఆ ఎమ్మెల్సీ సీటు కూడా తన సోదరుడికి ఇప్పించుకున్నాడు. మరి ఇంత అన్యాయం జరిగిన తర్వాత అక్కడ పిఠాపురం నియోజకవర్గ ప్రజల్లో ఈయన మీద సానుభూతి ఎక్కువ ఉంటుంది. కాబట్టి అతను ఏ పార్టీలోకి వెళ్ళినా, వైసీపీనే కాదు, అతను ఏ పార్టీలోకి వెళ్ళినా సరే గెలవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా టీడీపీ రెబల్గా పోటీ చేసి అటు రెండు బలమైన పార్టీలు ఉన్నప్పుడు కూడా వర్మ గెలిచాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. అది ఆయనకి అక్కడ ప్రజలు ఉన్న బలం, ప్రజాబలం ఆయనకి బాగా ఉంది. కాబట్టి ఆయన బీజేపీలోకి వెళ్ళొచ్చు, లేదా బీజేపీలోకి వెళ్ళడం అవ్వదు. ఏ పార్టీలోకి అతను వెళ్ళినప్పటికి కూడా, ఎందుకంటే బీజేపీలోకి వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ యాక్సెప్టెన్స్ ఉండాలి. కాబట్టి కష్టం. కాబట్టి ఏదైనా అతను ఏ పార్టీలోకి వెళ్ళినా, లేదా రెబల్ అభ్యర్థి పోటీ చేసినా, లేదా ఇండిపెండెంట్ పోటీ చేసినా వర్మ గెలవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే ఇతను వైసీపీలోకి వెళ్ళిపోతాడు, జగన్ త్వరలోనే కొలుస్తున్న వార్తలు వస్తున్నాయి. ఏమవుతుందో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజర్సన్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.